హలో అండి, నేనే సుజాత శ్రీనివాస్ని. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎప్పుడైనా సరే అవసరం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉండటం నేర్చుకోండి. ఎవరైనా సరే, ఇంకోనే కాదు, నేనని కాదు, చుట్టాలని కాదు, బంధువులు బయటోళ్ళని కాదు, స్నేహితులని కాదు, వేరే పక్కింటి వాళ్ళని ఇంకొకలని. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. ఎట్లా అండి? అలా అలా ఎలా ఆలోచిస్తారు ఎవరైనా సరే? ఎవరైనా ఎప్పుడు ఒకేలా ఉండటం చాలా మంచిదండి. ఈరోజు నీకు అవసరం ఉందని చెప్పి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి ఆ అవసరం తీరిపోయాక అసలు నువ్వెవరో తెలియదు అన్నట్టు ఉంటే అవతల వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. నీకు సాయం చేశారని కాదండి, కొద్దిగా ఆలోచించండి. సాయం చేసినా చేయకపోయినా మీకు చేయాలని వాళ్ళకున్నా, మీరు అడిగినప్పుడు సాయం చేయాలని వాళ్ళకున్నా అవకాశం ఉండాలి కదండి. అది కూడా ఆలోచించాలి. అవకాశం లేదని అబ్బో చేశారు ఇప్పుడు నెత్తిన పెట్టుకునేలాగా, చెయ్యనప్పుడేమో కాళ్ళ కింద తొక్కేసేలాగా అలా ఉండకూడదుగా. ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఉండొచ్చు, మీ తెలిసిన వాళ్ళలో ఉండొచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా ఎప్పుడు ఒకేలా ఉండటం గొప్పతనం అండి. నాకు తెలిసింది మీకు చెప్తాను.